ఆ సంస్థ ముసలి అందరినీ ఎక్కించుకుంటాము. ఇక్కడ చేయొచ్చు ప్రయాణిస్తాము. ఆర్మీ జవాన్ మరి అటువంటి మహానుభావునికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుండి తన మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అద్భుతంగా గడవాలని స్నేహానికి మించినటువంటి మరి తన హృదయం అందరికీ కార్మికులను ఇటు సూపర్వైజర్స్ అధికారుల యొక్క మరణంతోనటువంటి మహానుభావుడు మరి మన ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తన స్టేజ్ జీవితాన్ని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఒక స్నేహానికి సంబంధించిన పాట మేము ముందుకున్నాము. 2 minutes. కానీ 2 నిమిషాలు అంటుండు మా సార్. సరే, ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి అందరూ ఎక్కువ పడితే నన్ను తిడతారేమని నాకు బాధ. ఓకే, మన ఆర్టీసీలో మరి అందరు సారు మంచోళ్ళు అంటుండ్రు సార్లే, మరి మేడంలు ఎవరంటలేరు. ఎందుకంటే ఈ సారు టైంకు రావాలన్నా మేడం గారు ఏదో తయారు చేసి పంపాలి సార్ను. ఈ సారు వచ్చిన తర్వాత మరి బట్టలు వగైరా ఎన్నో చూడాలన్నా. ఎందుకంటే ఒక పురుషుని మన స్త్రీ ముఖ్యంగా ఉంటుంది. ఆ మహాతల్లి మహాలక్ష్మి మరి మా మేడం గారు. ఇకపోతే ఎందరో ఉన్నారు ఆశీస్సులో, అందరూ కాలేరు ఆనంద్ సారులు. ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, కానీ మన ఆనంద్ సార్ లాంటి మరి మంచోళ్ళు, అంటే మంచోళ్ళు ఇంకా లేరని కాదు, మరి ఆయనతో ఉన్నోళ్ళు మేము మంచోళ్ళం కాదని నన్ను తిడతారు. మళ్ళీ అందరూ మంచోళ్ళు, కానీ మంచోళ్ళలో సారు కూడా. ఇప్పుడు ఏంటంటే మనం బస్సులో
ప్రయాణం చేసినప్పుడు ఒక అరగంట సేపు ప్రయాణం చేస్తే పక్కకున్నోళ్ళను ఏ ఊరు అని అడ్డం తీసుకొని మరి మనం మందలించుకొని చుట్టరికం ఏర్పాటు చేసుకుంటాం. కానీ సారు 34 సంవత్సరాలు నిర్విరాంగా కృషి చేసి ఎంతో మంది శిష్యులను తయారు చేసి కార్పొరేషన్కి ఎంతో మేలు చేసినటువంటి మహానుభావులు మన ఆనంద్ సార్ గారు. అయితే ఇప్పుడు ఏది ఏమైనా ఆర్టీసీలో రిటైర్డ్ అయిన కానీ కూడా బస్టాండ్కి వచ్చి ఒక 2 నిమిషాలు తిరిగింది మనసున పట్టదు. ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయ్యి కూడా 14 సంవత్సరాలే. రాత్రి నాకు కల పడ్డది. నాకు చెకింగ్ వాళ్ళు చెక్ చేసి ఒక టికెట్ ఇవ్వలేదని కేసు రాశారు. కలలా అయ్యో ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు సార్ కూడా మన జీవి ఆత్మ బస్టాండ్లోనే కొట్టుకుంటుంది. నిన్ను విడిచి వెళ్ళలేనమ్మా ఓ బసమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మా నా బసమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ బసమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మా నా బసమ్మా. పియ్యవు పెట్టమంటావు, చిన్న బిడ్డ పెళ్ళి చేయమంటావు, సిసిఎస్ పెట్టమంటావు, చిన్న ప్లాటు గోనుమని అంటావు. సరిగా ఇక ఇంకొకటి స్నేహం అనేది ఇప్పుడు సార్ ప్లీజ్ ఇంకొక 2 నిమిషాలు మీ ఆకలి కోసం నేను బాగుంటుంది. స్నేహం మీద జయరాజు ఒక పల్లె చెప్పడం మాత్రమే. స్నేహం అనేది ఎలా ఉండాలి? గవర్నమెంట్ ఉద్యోగులతో స్నేహం చేస్తే పైసలు అయిపోతే మళ్ళీ కనపడాలి. స్నేహం అనేది ఎట్లా ఉండాలంటే స్నేహం అనేది. ఇప్పుడు సార్ కూడా మనమందరం కూడా మరి స్నేహితులమే. కానీ ఇప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే నీడరా. థ్యాంక్ యూ సార్. మరి ఆకలే ముందు ఇంత టైం ఇచ్చిందంటే మీకు అందరికీ కూడా. ఇక్కడ ఒక దగ్గర ఉన్నారు సంపూర్ణానంద్, మా తమ్ముడు, చిన్న తమ్ముడు, అందరికంటే చిన్న తమ్ముడు సంపూర్ణానంద్. అయితే మా కుటుంబంలో మా పెదనాయన, మా నాయన, మా చిన్నాయన ముగ్గురుండ్రి. ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగులే చేసింది. మా పెదనాయన కూడా హెడ్ మాస్టర్, హై స్కూల్ టీచర్గా పనిచేసిండు నిజామాబాద్లో. రామచందర్ సింగ్ సాబ్ వాళ్ళది 7 టీచర్లు కలిపి 7 టీచర్లు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసిండు, టీచర్ సంఘం అని. అది ఇప్పటికీ ఫేమస్ ఉన్నది. సత్సంగాన్ని దుకాణం వాళ్ళు పెట్టుకున్నారు అప్పుడు. ఆ కుటుంబం నుంచి వచ్చినాం మేము. నిజామాబాద్లో టీచర్లకు అంత విలువ ఉండేది ఆ కాలంలో. మా పెద్దనాయన టీచర్గా పనిచేసిండు హై స్కూల్లో, మా నాయన ఇంజనీర్గా చేసిండు R&B ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. మా చిన్నాయన కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో R&Bలో పంచాయతీరాజ్లో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యిండు. నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు PWDలో మా చిన్నాయన నేను ఇద్దరం ఒక దగ్గర రామాయణపేటలో పనిచేసినాము. మాది మొత్తం అంటే గుల్బర్గా, ఔరంగాబాద్, నాందేడ్, ఇటు మహబూబ్నగర్, నల్గొండ అన్ని జిల్లాల్లో పనిచేసినాం. నాగార్జున సార్ డ్యామ్లో, శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో. వీళ్ళు నైజాం పీరియడ్లో మా నాన్న ఇంజనీర్గా ఉండే. మా చిన్నాయన కూడా అప్పుడే అపాయింట్మెంట్ అయింది. అప్పుడు నేను చదువుకుంటున్నా. అప్పటి నుంచి మేము ఇరిగేషన్ R&Bకు చాలా సన్నిహితంగా ఉన్న కుటుంబం మాది. అందులో సంపూర్ణానంద్ మా చిన్నాయన చిన్న కొడుకు, మా నాయన లక్ష్మీకాంతరావు అని రెండో ఆయన,
మా చిన్న కంటే పెద్ద ఆయన. నేను ఆయన పెద్ద కుమారుని. నేను కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. పూర్ణానంద్ కూడా ఇంజనీర్గా పీడబ్ల్యూడీ ఆర్టీసీలో ఉద్యోగం చేశాడు. నిజామాబాద్లో మా కుటుంబం గొల్లమల్కు కుటుంబం అని పెద్ద బజార్లో మసీదు ఉన్నాయి కదా, నీళ్ళటాకి దగ్గర మసీదు. ఆ మసీద్ దగ్గర పాత ఇల్లు ఉండే, దాంట్లో ఉండేవాళ్ళం మేము. 240 మంది మొత్తం మెంబర్సు, 6 కుటుంబాలు ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం. నిజామాబాద్లో అందరికంటే పెద్ద పాపులేషన్ ఉన్న కుటుంబం మాది. అందరము ప్రభుత్వోద్యోగాలు, అప్పుడు బిజినెస్ కూడా ఉండేది, బట్టల దుకాణము, అట్లా రకరకాల పనులు చేసుకుంటా వ్యవసాయం చేసేది. పొలాలు ఉండేది మాకు. నిజామాబాద్లో ఆమె ఎవరు, జానకంపేట రాణి గారు కుల సంఘాలు పెట్టింది. దాంట్లో అప్పటి నుంచి మా కుటుంబం ఫేమస్ నిజామాబాద్లో. మేము అందరం చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ బతికిన వాళ్ళమే. మా పూర్ణానంద్ కూడా చాలా చిన్నప్పటి నుంచి మాకు పరిచయం, దగ్గర ఉండే బతికిన మేమంతా ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళము. మా చిన్నాయన మాకు గైడెన్స్ ఇచ్చేది. ఆయన్నే మాకు భవిష్యత్తులో ఎట్లా జీవించాలి అనే మార్గదర్శకం చేసిండు. మా చిన్నాయన మార్గదర్శనంతోనే మేమంతా యోగ్యులమయ్యాము. మా పూర్ణానంద్ కూడా అందరికంటే చిన్నవాడు మా అన్నదమ్ములపైకి. ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు కాబట్టి ఈ సందర్భంలో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మంచి పేరు తెచ్చుకున్నాము. మా పూర్ణానంద్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లా ఇంకా చెప్పవలసింది ఏముంటుంది, ఇక భగవంతుడి ఆరోగ్యం మంచిగా ఉండాలి. పూర్ణానంద్ ఆరోగ్యంతో మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. సరే, వారి బంధువులకు, అదేవిధంగా మల్లేశం గారికి, డిప్యూటీ సీఎం మల్లేశం గారికి, శ్రీనివాస్ గారికి, వారి బంధువులకు, అదేవిధంగా ఆర్టీసీలో నాతో పనిచేస్తున్న ఆర్టీసీ ఆత్మీయ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము సక్సెస్ఫుల్గా రిటైర్మెంట్ అయినామంటే అందులో ఎంతోమంది ఆదరాభిమానాలు, కృషి ఉండడం వల్ల రిటైర్మెంట్గా ఆనందంగా రిటైర్మెంట్ కావడం అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలము. మేము దాదాపు 25 సంవత్సరాల పాటు మా అసోసియేషన్ అనేది ఉంది. మేము ఇద్దరం కలిసి కూడా పనిచేయడం జరిగింది. ఎక్కడైనా కూడా వారి గురించి చాలామంది చెప్పారు. ఒకటే ఏంటంటే హైలీ కమిటెడ్ పర్సన్. ఎప్పుడు కూడా టెన్షన్ ఫీల్ కాకుండా పై వాళ్ళను కింద వాళ్ళను ఒప్పించి పని తీసుకోవడం లోపల మేనేజ్మెంట్ పరంగా కానీ చాలా ఎఫిషియెంట్గా పనిచేయడం జరిగింది. మేము 1-2 డిపోల్లో ఉన్నప్పుడు కాంపిటేటివ్గా పనిచేయడం జరిగింది. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని. అంటే నాకు ఇప్పుడు ఒక జ్ఞాపకం, ఎప్పుడు రాత్రి 1 గంటకు ఒక డ్రైవర్ ఫోన్ చేసి, సార్ 1 డిపో బస్సు మా పక్కనే పెట్టిండంటే, అదేవిధంగా ఆనంద్ కూడా అట్నే ఫోన్ చేసి, సార్ 2 డిపో బస్సు పక్కనే పెట్టిండంటే, అరే ఎట్లా పెడతారని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాత్రులు. ఆ విధంగా పనిచేసి ఆ డిపోలను ఆనంద్ అప్పుడు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నెంబర్ 1, 2లో నిలపడం జరిగింది. అదేవిధంగా ఆయన 2 డిపోలో పనిచేసినా కూడా, ఎక్కడ పనిచేసినా కూడా సక్సెస్ఫుల్గా పనిచేయడం జరిగింది. సో వారు సక్సెస్ఫుల్గా పనిచేయడానికి వారి యొక్క సహధర్మచారిని ఎంతో ఉపకరించింది. ఇంకొక తెలియని అంటే తెలుసు అనుకుంటా, వారు భగవద్గీతలో ఆధ్యాత్మికతలో ఉన్నారు. వారి యొక్క సహధర్మచారిని మిస్సెస్ భగవద్గీతలో గోల్డ్ మెడలిస్ట్ వారికి వచ్చింది. ఒకసారి అందరి గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. ఆనంద్ పనిచేయడానికి ముఖ్యమైనటువంటి, సంపూర్ణంగా పనిచేయడానికి, సంపూర్ణంగా ఆరోగ్యం ఉండడానికి ముఖ్యంగా వాళ్ళేటువంటి కారణము.
నేను ఒకటి నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఆర్టీసీలో మనం అందరం కష్టపడి పనిచేస్తే మన పిల్లలు కూడా మన నెక్స్ట్ తరాలు కూడా సంతోషంగా మంచిగా సెటిల్మెంట్ అవుతారని చెప్పే ఆదర్శం మనందరిది కూడా. వారి పిల్లలు కూడా మంచి సెటిల్ కావడం జరిగింది. వాళ్ళ అబ్బాయికి మొన్ననే యుఎస్లో జాబ్ వచ్చిందని చెప్పాడు. దానికి కూడా కంగ్రాచులేషన్స్. మరొకసారి ఎంతోమంది మిత్రులను చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ అదేవిధంగా వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి, ఆయన మీ మధ్యలోనే ఉంటాడు. నేనన్నా హైదరాబాద్లో ఉంటాను. దాదాపు ఇక్కడనే 20 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 1 డిపో 2 డిపో ఇక్కడే. అయితే వారు మీ మధ్యలోనే ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు వారితోటి సంప్రదించవచ్చు, ఎలాంటి డౌట్స్ కూడా తీసుకోవచ్చు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ యొక్క ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత సమాజ సేవలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన మా శిష్యుడు శ్రీనివాస్ గారికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిమిషాలే పంతులు గారికి కూడా వీలైతే నిమిషం కట్టే చేయాల్సిందిగా కోరుతున్నాను. బ్రహ్మాయురాయుర్భువ ఆయురాయుర్భువ ఇమే శ్రీ పద్మహస్త్రే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రమణ్యమానే పుత్రే పౌత్రే శివదతాం దీర్ఘామాయో. కారణం 4 అక్షరాలు మాత్రమే. సారు ఈరోజు సంపూర్ణంగా ఈ స్టేజ్ మీద కూర్చుండడానికి కారణం 4 అక్షరాలు మాత్రమే. 1 సుజాతమ్మ గారు, 2 సాహితీ గారు, 3 స్వరాజ్ గారు, 4 సంపూర్ణ ఆనంద్ సార్ గారు. వీళ్ళు ఈ విధంగా వాళ్ళందరూ తోడ్పాటు ఉండడం వల్ల సార్ యొక్క ఉద్యోగ విరమణ సమయంలో సంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా సారు అధికారికంగా ఎన్ని సేవలు చేశారో నాతో ఆధ్యాత్మికంగా కూడా అన్ని యాత్రలు చేశారు సార్ గారు. కావున ఆ యాత్రల ఆశిష్యులు సార్కి ఎల్లకాలం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ పంతులు గారు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అందరిపైన ఉండాలి. రాంబాద్ గారు మరియు రిటైర్డ్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ శరత్ ప్రసాద్ గారు, కరీంనగర్ 2 డిపో మేనేజర్ గారు, మరియు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణమైన ఆనంద్ గారు, వారి దంపతులు, మరి బంధుమిత్రులందరికీ, మరి ఆర్టీసీ ఉద్యోగ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆనంద్ గారికి నాకు మరి యొక్క మధ్యన అనుబంధం దాదాపు 22 సంవత్సరాల అనుబంధం. గత 22 సంవత్సరాల నుంచి చాలా చోట్ల ఒకే దగ్గర కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. మరి అందరు వక్తలు చెప్పినట్టు, ఇంతకుముందు వక్తలు ఏదైతే చెప్పినారో మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. మరి వారి యొక్క కార్యదీక్షత, మరి ఉద్యోగం పట్ల అంకిత భావం, ఇవన్నీ కలగలిపి అతనికి మరి మంచి పేరు తేవడం, తద్వారా అతని సేవలు ఉపయోగించుకున్న మన ఆర్టీసీ కూడా మంచి ఎక్కడ ఏ యూనిట్లో పనిచేసినా మంచి లాభాలలో నడిపించి ఒక పటిష్టమైన డిపోగా, ఒక పటిష్టమైన సూపర్వైజర్ వ్యవస్థను రూపొందించి అన్ని వర్గాల సూపర్వైజర్లను, అన్ని క్యాడర్ల సూపర్వైజర్లను ఒక తాటిపైకి మంచి కోఆర్డినేషన్తో నడిపించినటువంటి అనుభవజ్ఞులు మరి ఆనంద్ గారు. మరి నా ఇద్దరం సమకాలీకులమే అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల మరి పదోన్నతి అనేది రాలేదు. వచ్చేది ఉండే, వచ్చి అంటే ఒక పదోన్నతిపై ఇంకొక పదోన్నతిపై డిప్యూటీ రీజనల్ మేనేజర్ వస్తే దాంట్లో రిటైర్మెంట్ అయితే ఇంకా కొంచెం ఆనందం ఉండే. కానీ ఏది ఏమైనప్పటికీ మరి ఆనంద్ గారి యొక్క పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి జీవితంలో బాగా ఉద్యోగంలో సెటిల్ అయినారు. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు ఆనంద్ గారికి. మరి వారు చేసిన కృషికి దేవుడు కూడా మంచి ప్రతిఫలమే ఇచ్చినాడు. మరి అందరికీ ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నటువంటి ఆనంద్ గారికి మరి యొక్క ఈ సందర్భంగా నా తరఫున పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన శేష జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. డిపో మేనేజర్ అయినా పర్వాలేదు అని చెప్పి రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి
సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే, తర్వాత ఇప్పుడు మనము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సుదీర్ఘ అనుభవం కలిగిన ఆర్టీసీలో 36 సంవత్సరాలు, వ్యక్తిగత జీవితంలో సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ హస్బెండ్, సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా ఫ్రెండ్షిప్లలో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది సార్తో. చాలా పెద్ద గ్యాంగ్ ఉంటుంది నిజామాబాద్లో సార్కు, ఆనంద్ సార్కు. ఇవన్నీట్లలో సక్సెస్ఫుల్గా మన ముందు ఇవాళ ఇట్లా నిలబడ్డ మన బిఎస్ ఆనంద్ సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, మీకంటే ముందు మేడం ఒక 2 ముచ్చట్లు మాట్లాడిస్తాం. తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిరుమతిరుమమ్మ. ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు నివసిస్తాడో అక్కడ ధర్మము అధర్మాన్ని జయించి ధర్మంతోనే ఉంటుంది. అలాగే సార్ అటువంటి వాళ్ళు ఉంటే ఆ సంస్థ కూడా మంచి అభివృద్ధిలో ఉంటుంది. ఇలాంటి సార్ వాళ్ళందరూ ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా సేవ చేయండి. అదే మీ ఈ యొక్క సంస్థకు మంచి జరుగుతుంది, అంతే నేను కోరుకునేది. ఈ పదవి విరమణ సందర్భంగా వేదికమైనటువంటి మా సంస్థ అధికారులు, అలాగే మా పెద్దన్నయ్య గోపీనాథ్ గారికి, మా వదినమ్మ మరియు మా ధర్మపత్ని, అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు. సుమారుగా ఈ సంస్థలో నేను 34 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 34 సంవత్సరాలు పనిచేయడానికి నాకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్పిన మా తల్లిదండ్రులకి, మా అన్నయ్యలు, వదినలు, అక్కలు, బావలు, గురువులు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణంగా చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు దాని విలువ ఏందనేది మనకు ముందుగా తెలిసి ఉండాలనేది నా భావన. ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని అంకిత భావంతో, క్రమశిక్షణతో చేయాలి అంటే ముందుగా దానికి సంసిద్ధం కావాలి. సంసిద్ధం కావడానికి సరైనటువంటి శిక్షణ, క్రమశిక్షణ ముందుగా మనకుంటే తప్పనిసరిగా చేస్తున్న పనిలో మంచి రిజల్ట్ సాధిస్తామనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు సాగిన, ఆ ప్రకారమే ఉద్యోగం సాధించిన మొదటి పోస్టింగ్ నాకు నిర్మల్లో రావడం జరిగింది. నిర్మల్లో 1994లో ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలామంది నా సీనియర్స్ నాకు మంచి పని నేర్పడము, దానికన్నా ముందుగా మా గురువు గారు ఓబులరెడ్డి గారని సేయి గారు ఉండేవాళ్ళు. ఆయన ముందుగా నాకు ట్రైనింగ్లో చాలా బాగా పని నేర్పి, డిసిప్లిన్ నేర్పి పంపడం జరిగింది. అదే క్రమశిక్షణని నిర్మల్లో సుమారుగా 3-3.5 సంవత్సరాలు కార్మికులతో ఒక అవినాభావ సంబంధం పెట్టుకొని మంచి రిజల్ట్స్ని తీసుకురావడం జరిగింది. మనం మంచి చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పనిసరిగా మన కింద పనిచేస్తున్నటువంటి, మనతో కలిసి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, అట్లాగే మనం ఏ పని కోసం అయితే ఇక్కడ ఉద్యోగంలో ఉన్నామో ప్రయాణికులకు ఇవ్వాల్సినటువంటి మంచి సౌకర్యాలను మనం ఇవ్వగలుగుతాం. నిర్మల్ తర్వాత నేను నిజామాబాద్ రావడం జరిగింది. సుమారుగా నిజామాబాద్లోనే నేను మొత్తం సర్వీసులో 70% సర్వీస్ నేను నిజామాబాద్లోనే చేయడం జరిగింది. ఎస్టీఐగా, సిఐగా, డిఎంగా దాదాపు 3 పోస్టుల్లో కూడా ఇక్కడ సుమారుగా ఒక 20 సంవత్సరాల పైన నిజామాబాద్ జిల్లాలో పనిచేయడం, చాలామంది సిబ్బందితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం, సిబ్బంది ప్రతి సందర్భంలోనూ చాలా బాగా సహకరించడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చినటువంటి సహకారంతో ఎక్కడ కూడా చిన్నపాటి తప్పు చేయకుండా ప్రయత్నం చేస్తూ ప్రతి పనిని సక్సెస్ఫుల్గా చేయడం. ఇంతకుముందే మా శ్రీనివాస్ అన్నట్టు జిల్లాలో ముఖ్యంగా మేము పనిచేసిన డిపోల్ని మంచి లాభాల్లో, మంచి స్థాయిలో చూపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు అన్నిటికి కూడా, ఈ సక్సెస్ అన్నిటికి కూడా నాతో పనిచేసినటువంటి నా కొలీగ్స్ కావచ్చు,
నాతో పనిచేసినటువంటి కండక్టరు, డ్రైవరు, మెకానిక్, సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా వారి సహకారం వల్లనే నేను ఈ మంచి రిజల్ట్ తీసుకురాగలను, మంచి పేరు రావడం జరిగింది. దాంతోపాటు మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సహకరించి ప్రతి దాంట్లో కూడా నాకు అండగా నిలబడి నన్ను సక్సెస్ఫుల్గా ఈ నా కెరీర్ కంప్లీట్ అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా మా ధర్మపత్ని సుజాత 24 గంటల్లో సుమారు 16 గంటలు నేను ఉద్యోగం పని మీదనే తిరిగేవాడిని. ఏదో ఒకటి 24 గంటల్లో 16 గంటలు 14 గంటలు ఉద్యోగం పేరు మీద తిరిగేవాడిని. పిల్లలను కూడా చాలా క్రమశిక్షణతో పెంచి ఇవాళ నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్న మా ధర్మపతికి మీ అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కడైనా ఎవరికైనా ఎవరి విజయమైనా కూడా తోటివారి సహకారం ఉంటేనే సక్సెస్ అవుతుంది అనేది నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసుకున్నటువంటి విషయము. ముఖ్యంగా మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఇప్పుడు మా అన్నయ్య చెప్పిండు కుటుంబం గురించి. తాత ముత్తాతల నుంచి ఇక్కడే నిజామాబాద్లోనే మా అందరి నివాసం, చాలా పెద్ద ఇల్లు. అన్నదమ్ములు మేమందరం కూడా ఇప్పటికీ కలిసే ఉన్నాం. అందరం కూడా క్రమశిక్షణతోనే వెళ్ళినాం. చిన్నప్పటి నుంచి ఆ డిసిప్లిన్ పాటించడం వల్లనే మా అందరి జీవితాల్లో కూడా ఒక మంచి స్థాయిలో ఉండగలిగామనేది అనుకుంటా ఉన్నాను. అందరూ కూడా మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఉద్యోగ జీవితంలో వాళ్ళ పనుల్లో క్రమశిక్షణ పాటిస్తే సేమ్ రిజల్ట్స్, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మన డిపోల్లో రాబోయే దినాల్లో వస్తున్నటువంటి అధికారులు కావచ్చు లేదా సూపర్వైజర్లు కావచ్చు, అందరూ కూడా ఒకే లక్ష్యంతో ఒకే ఆలోచనతో పనిచేస్తే మంచి రిజల్ట్స్ని మీరందరూ కూడా ముందు కూడా చూసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో సంస్థ పరిరక్షణ కోసం, సంస్థ అభివృద్ధి కోసం మీరందరూ పాటుపడితే మేము ఈ వేదిక మీద ఉన్నటువంటి మేము ఎలాంటి రిజల్ట్స్ తీసుకున్నామో అంతకన్నా మంచి రిజల్ట్స్ మీరు మీ ఉద్యోగ జీవితంలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా మీ స్థాయిలో కష్టపడి పనిచేసి మీ సంస్థకి మీ డిపోకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. దాంతోపాటు ముఖ్యంగా మా అబ్బాయి ఇక్కడ రావలేదు. మా అబ్బాయి ప్రస్తుతం యుఎస్ఏలో ఉన్నాడు. అమ్మాయి రావడం జరిగింది. అమ్మాయి ఇంతకుముందే మీ ముందు నిలబడి మాట్లాడము. మా పిల్లలిద్దరు కూడా క్రమశిక్షణతో పెరిగి ఇవాళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషం. మా కుటుంబంలో అందరూ ప్రతి ఒక్కరి పిల్లలు, మా పెద్దనాన్నలు, చిన్నాన్నలు అందరూ కూడా ఇదే డిసిప్లిన్తో కంటిన్యూగా ఉంటున్నాం. కాబట్టి ఇవాళ మా పూర్తి కుటుంబం ఇప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా జీవించగలుగుతున్నాం. మీరందరూ కూడా మీ జీవితాల్లో ఇట్లాంటి పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా అందరూ కూడా బాగుంటారని, సమాజం బాగుంటుందని, అట్లాగే దీంతోపాటు మీరందరూ కూడా ఈ డిపోల్ని మనం చేస్తున్న డిపోల్ని అగ్రస్థానంలో నిలిపేలా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సంస్థ తరపున అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వారి బంధుమిత్రులకు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్టీసీ అధికారులకు, ఎంప్లాయీస్కి మరియు ఇతరులకు అందరికీ కూడా ముందుగా నమస్కారం. మరి ఆనంద్ గారు ఈరోజు పదవి విరమణ పొందుతున్నారు. మంచి ఎంప్లాయీ, మంచి డిపో మేనేజర్ గారు. వారు చక్కటి సర్వీస్ ఇచ్చారు. దాదాపు 36 ఏళ్ల సర్వీసు చేశారు. ఆర్టీసీకి ఎన్నో సేవలు చేసి మంచి ఫలితాలను ఇచ్చారు. మరి వారు ఈరోజు రిటైర్ కావటం మన సంస్థకి ఒక అసెట్ కోల్పోయినట్టుగానే భావిస్తున్నాను. మరి రిటైర్ అయినా కూడా వారి యొక్క మంచి అమూల్యమైన సలహాలు, సూచనలు అవసరమైనప్పుడు అందించవలసిందిగా వారిని కోరుతున్నాను.
అదేవిధంగా మరి ఇంతమంది ఎంప్లాయీస్ లేదా బంధుమిత్రులు ఇక్కడికి రావటం చూస్తే వారి యొక్క మంచితనము, వారి యొక్క మృదు స్వభావము, సౌమ్యత, నడవడిక అనేది మనం తెలుసుకోవచ్చును. మీ అందరి అభిమానాన్ని చూరుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ వచ్చినందుకు మరియు ఆర్టీసీ వారు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒకసారి మన ఆనంద్ గారికి రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
మరి సార్ను సన్మానిస్తూ వారికి చిన్న చిరు కానుక అందజేస్తారు. వండిపో సిఏ గారి నేతృత్వంలో సిఏ గారు, TA3 జిఎస్ రెడ్డి గారు, మాక్లూర్ శేఖర్, మరి శారద మేడం, జీపీ రామ్ గారు, ఏడీసీలు సిహెచ్ నర్సయ్య గారు, జీజీరామ్ గారు, మీ ఇద్దరు ఎన్నటికీ మాయను మమత మేడం సాయి ఒక్క క్షణం నిన్ను మేడుండలేదు ఒక్క క్షణం మీ సారు. థ్యాంక్ యూ.